నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపుకు తింటున్నావు? సో గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకు సినిమా నచ్చింది భయ్య, బాగుంది. అంటే సినిమాలో ఒక్కరున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ గా సినిమా నాకు నచ్చింది. సినిమాలో ఒక నార్సిసిస్ట్ తోటి రిలేషన్షిప్ లో ఉంటే బతుకు ఎంత దారుణంగా ఉంటుందో చాలా బాగా పోర్ట్రే చేశారని చెప్తా. ముఖ్యంగా మన బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా దీని తర్వాత ఏమైతుందో అని చెప్పేసి ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ టైప్ ఒక ఫీలింగ్ అయితే గ్యారంటీ తీసుకొచ్చింది అనమాట. నాకు మస్తు అనిపించింది. సినిమా స్టార్టింగ్ అయినా కొంచెం తేడా కొట్టింది భయ్య, ఎందుకంటే కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తా ఉంటది. క్యారెక్టర్ సెటప్ గానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ గానీ, క్యారెక్టర్స్ మాట్లాడే డైలాగ్స్, ఇంటరాక్షన్ అంతా కూడా అరే కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తా ఉంది. అక్కడ జరిగేటి అన్ని కూడా మనం రియల్ లైఫ్ లో చాలా చూసాం. బట్ స్టిల్ ఇదేదో సినిమా చూస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందో మెల్లిగా సినిమా రియల్ అవ్వడం స్టార్ట్ అయిందనట. రష్మిక మందన్న ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాకు ఒకటే డౌట్, ఏమనంటే రష్మిక మందన్న ఈ సినిమాలో చాలా బాగా చేసింది అంటారు ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఆమె ఎప్పటి నుంచో చాలా బాగా చేస్తుంది కదా. షీఈస్ అ రియలీ గ్రేట్ యాక్ట్రెస్. పుష్పలో కుమ్మేసింది, యానిమల్ లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మొన్న పుష్ప 2లో కుమ్మవుతలేసింది. ప్రతిసారి ఆమె వర్త్ ఆమె ప్రూవ్ చేసుకుంటూనే వస్తుంది. ఈ సినిమాలో ఏమో సపరేట్ గా చేస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? నాకైతే మాత్రం మస్తు చేసింది. బట్ స్టిల్ ప్రతిసారి చేసినట్టే మంచి అనిపించింది. దీక్షిత్ శెట్టి వాస్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ మూవీ. ఒక నార్సిసిస్ట్ ఎలా ఉంటాడో ఈ సినిమా చాలా బాగా పోర్ట్రే చేసిందని చెప్తా. బట్ నా ప్రాబ్లం ఏంటంటే సినిమాలో స్టోరీ నడుస్తా ఉంటే క్యారెక్టర్ పరిగెడతా ఉంటది అన్నట్టు. సో పేసింగ్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ అనుకున్నంత అయితే రాలేదు నాకు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లలో ఫస్ట్ గేర్ లో నడుస్తూ ఉంటది అనమాట స్టోరీ. ఇమీడియట్ నెక్స్ట్ సీన్ బాయ్ ఫ్రెండ్ చేసే పనులు ఎట్లుంటాయి అంటే సెకండ్ గేర్ థర్డ్ గేర్ వేసేసినా ఇక సినిమా పరిగెత్తాలి, అమ్మ బాబా ఎంత తొందర ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది, అదేదో జరిగిపోయిందని చూపిస్తా ఉంటారు. అది నాకు అంత బాగా వర్కౌట్ కాలేదు. దానివల్ల అరే ఏంటి కొంచెం టైం తీసుకోండి, పర్లేదు, నువ్వు సరిగ్గా చూపెట్టు, స్మూత్ ట్రాన్సిషన్ చేసి సడన్ గా వాడు అట్లా బిహేవ్ చేస్తుంటే మనుషులు ఎవరికి తెలియట్లేదా వీడు కొంచెం తప్పు చేస్తున్నాడని చెప్పేసి. ఎందుకంటే నార్సిసిస్ట్ అనేటోడు ఒకేసారి ఇట్లాంటి గేర్లు మార్చాడు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్విప్మెంట్స్, టూల్స్, వాని దృష్టిలో అలానే ఉంటది. వానికి నచ్చినట్టుగానే వీళ్ళందరూ ఉండాలి, వాళ్ళని వీడే కంట్రోల్ చేయాలి. అట్లాంటి కంట్రోల్ క్రియేట్ కావాలంటే టైం తీసుకోవాలి, వీళ్ళకి ఒక ఫాల్స్ హోప్ ఇవ్వాలి. దీన్ని ఈ ఫాల్స్ హోప్ అండ్ ఆల్సో ఈ కంట్రోల్నెస్ ఏదైతే ఉంటుందో సినిమాలో రష్ చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. దానివల్ల హీరోయిన్ కి పిచ్చిలేసింది, వాడు అట్లా బిహేవ్ చేస్తుంటే ఈ మీదకి ఇంకా ఇన్ని రోజులు మీతో ఎందుకు ఉందని ఫీలింగ్ ఏదో వచ్చింది. అట్లా రాకూడదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లుంది. ఆ సీన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ పాయింట్ కి ఒక సీన్ స్టార్ట్ అవుతా ఉంటది. అరే ఈ సినిమా ఎటో పోతుందిరా, తేడా కొడుతుందిరా, అన్ని హింట్లు ఇస్తా ఉన్నారు అనిపిస్తా ఉంటది. అక్కడ నుంచి సినిమా ఎట్టో పోయింది పోయి ఆ సీన్ ఉంటది. రోహిణి గారు వస్తారు, పిచ్చి లేచిపోయింది అన్నట్టు. దాని తర్వాత హీరోయిన్ కి సఫకేటింగ్ గా ఉందని చెప్పేసి బాత్రూమ్ గోడలతో ఒక విజువల్ ట్రై చేశారు. ఇట్ వాస్ రియలీ గుడ్. అక్కడ నుంచి సినిమా ఎట్టో పోయింది, మామూలుగా పోలేదు. క్లైమాక్స్ వరకు మామూలుగా వెళ్ళలేదు. సీన్ మీద సీన్ బిల్డ్ అవుతూనే వచ్చింది. బట్ నా ప్రాబ్లం కూడా అదే, క్యారెక్టర్ గానీ అక్కడ జరిగే నేరేటివ్ గానీ ఇంత ఫాస్ట్ వెళ్ళడం వల్ల నాకు అంత ఇంపాక్ట్ రావట్లేదని ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ అయితే మాత్రం పీక్స్ భయ్య, నిజంగా చాలా బాగా రాసుకున్నారు. లైక్ అక్కడ ఎక్కువ చెప్పొద్దు, ఎక్కువ చెప్పలేదు అట్లని చెప్పేసి ఏది వదలలేదు. నాకు మంచి అనిపించింది. నాకు ఈ సినిమాలో ఇంకో నిట్ పిక్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలీట్ పీపుల్ ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, థియేటర్ చేస్తూ ఉంటారు, ఇంగ్లీష్ పోయిటరీ చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా వెళ్ళిందేమో అనిపించింది. ఫస్ట్ ఆఫ్ అంతా అలా నడుస్తూ ఉంటుంది. అట్లా ఎందుకు ఉంటుంది? జనరల్ గా సొసైటీలో ఇలా ఉంటారు మనుషులు, అన్ని క్లాసులలో ఉంటారు. అండ్ ఆల్సో దీంట్లో ఆడ మగ అని తేడా ఉండదు. దాన్ని కొంచెం డిఫరెన్షియేట్ చేసి ఉంటే బాగుండేది. అది కొంచెం ఏంట్రా బాబు కొంచెం ఎలియనేటింగ్ అనిపించింది అని ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్ గా నాకైతే మాత్రం గర్ల్ ఫ్రెండ్ సినిమా చాలా బాగా నచ్చింది. రష్మిక మందన ఫెంటాస్టిక్ బ్రో, స్టార్టింగ్ నుంచి ఫెంటాస్టిక్. నాకు కొత్తగా ఏమీ అనిపించట్లేదు, బికాస్ హీఈస్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. నేను ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఆమె దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నాకు అది కనబడ్డది. కాబట్టి ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. రాహుల్ రవీంద్రన్ బాగా తీసిండు. బట్ స్టిల్ నేను చెప్పినట్టుగానే నారేటివ్ కొంచెం ఏంటబ్బా అని ఫీలింగ్ వచ్చింది. స్లగ్ చేసి వెళ్ళడం వల్ల పేసింగ్ కొంచెం తేడా కొట్టింది. బట్ నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. పాటలు హేషం చాలా బాగా చేసిండు, మస్త్ అనిపించినాయి. అండ్ ఆల్సో మ్యూజిక్ చాలా బాగా సెట్ చేశారు. ఓవరాల్ గా నాకు గర్ల్ ఫ్రెండ్ నచ్చింది. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.